ప్రపంచ పటంలో ఇండియాతో పాటు ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. మొత్తంగా 195 కంట్రీస్ ఉన్నాయి. అయితే ప్రతి కంట్రీకి ఒక కరెన్సీ ఉంటుంది. ప్రపంచంలో ఉన్న కరెన్సీస్లో డాలర్ చాలా శక్తివంతమైనది. అలాగే అది స్టాండర్డ్ కరెన్సీ కూడా. అందువల్ల అన్ని దేశాలు తమ కరెన్సీని డాలర్తో పోల్చి తమ కరెన్సీ విలువను తెలుసుకుంటాయి. అయితే ఒక కంట్రీ యొక్క కరెన్సీ విలువ ఆ కంట్రీ యొక్క ఎకానమీ, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, పాలసీస్ మరియు ఫారెక్స్ రిజర్వ్స్ పై ఆధారపడి ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీ రూపీ. రూపీ అనే పదం సాంస్క్రిట్ వర్డ్స్ అయిన రూపియా మరియు రూపా అనే 2 పదాల నుంచి వచ్చింది. రూపియా అంటే ముద్రించినటువంటి ఒక సిల్వర్ కాయిన్ అని అర్థం. అలాగే రూపా అంటే షేప్ అని అర్థం. మన కరెన్సీని అమెరికన్ డాలర్తో పోల్చి చూసినట్లయితే $1 విలువ 73 రూపాయలుగా ఉంది. అంటే ఒక అమెరికన్ డాలర్ మన ఇండియన్ రూపీస్లో 73 రూపీస్కి సమానం. అసలు ఈ కరెన్సీ అంటే ఏంటి? ఓల్డెన్ డేస్లో ఎటువంటి కరెన్సీని ఉపయోగించేవారు? ఇండియన్ రూపీ ఎవల్యూషన్ ఎలా జరిగింది? డిఫరెంట్ స్టేజెస్లో ఇండియన్ కరెన్సీ ఎలా మార్పు చెందుతూ వచ్చింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం రోజు ఉపయోగించే మనీని కరెన్సీ అని అంటాము. అది పేపర్ నోట్స్ కావచ్చు లేదా మెటల్ కాయిన్స్ కావచ్చు. నిత్యం మనం ఎన్నో వస్తువులని కొంటూ ఉంటాం. ఆన్లైన్ షాపింగ్స్ చేస్తాం. మొబైల్ రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్, హౌస్ రెంట్, DTH రీఛార్జ్ వంటి బిల్ పేమెంట్ చేస్తాం. అయితే ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న పేపర్ మనీని ఉపయోగించి ఫిజికల్ ఫామ్లో లేదా డిజిటల్ ఫామ్లో చెల్లింపులు చేస్తాం. మనం ఒక వస్తువుని కొనే సమయంలో ఆ వస్తువు ఎంత విలువైతే ఉంటుందో అంతే విలువ ఉన్నటువంటి మనీని చెల్లించి ఆ వస్తువుని తీసుకుంటాము. అలాగే ఒక వస్తువుని అమ్మే సమయంలో ఆ వస్తువు ఎంత విలువ ఉంటుందో లెక్కించి అంతే విలువ ఉన్నటువంటి మనీని తీసుకొని ఆ వస్తువుని అమ్మేస్తాం. ఇక్కడ ఒక వస్తువుని అమ్మే సమయంలో అలాగే ఒక వస్తువుని కొనే సమయంలో వస్తువుకు బదులు డబ్బుని మనం ఆశిస్తున్నాము. మన దగ్గర ఉన్న మనీని అలాగే కాయిన్స్ని ఎక్స్చేంజ్ మీడియంగా వాడి మనకు కావాల్సిన వస్తువులని పొందుతున్నాం. అలాగే మన అవసరాలను తీర్చుకుంటున్నాం. గవర్నమెంట్ చేత ఆమోదించబడి సమాజంలో చెల్లుబాటు అవుతూ విలువ ఉన్నటువంటి పేపర్ కావచ్చు, మెటల్ కాయిన్స్ కావచ్చు, లేక వేరే ఇతర రూపంలో ఉన్న వస్తువు కావచ్చు. దానిని మనం కరెన్సీ అని అంటాము. అంటే కరెన్సీ ఏ ఫామ్లోనైనా ఉండొచ్చు. అయితే కరెన్సీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి నార్మల్ కరెన్సీ, రెండవది డిజిటల్ కరెన్సీ. నార్మల్ కరెన్సీ విషయానికి వస్తే మనం రోజు ఉపయోగించే పేపర్ మనీ, మెటల్ కాయిన్స్ నార్మల్ కరెన్సీకి ఎగ్జాంపుల్స్. వీటిని మనం ఫిజికల్గా చూడగలం, తాకగలం, అలాగే కౌంట్ చేయగలం. నార్మల్ కరెన్సీకి లెంత్, బ్రెడ్త్, హైట్, థిక్నెస్, వెయిట్ వంటి కొన్ని ఫిజికల్ డైమెన్షన్స్ ఉంటాయి. వీటిని ఉపయోగించి ఫిజికల్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్వేస్ని వాడి డిజిటల్ ఫామ్లో కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఈ నార్మల్ కరెన్సీ పూర్తిగా కంట్రీ గవర్నమెంట్ మరియు కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఆధీనంలో ఉంటుంది. కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్ మరియు గవర్నమెంట్ కావాలనుకుంటే కరెన్సీని ఎక్కువగా ప్రింట్ చేసుకోవచ్చు. కరెన్సీ ప్రొడక్షన్ మరియు సర్క్యులేషన్ని పెంచుకోవచ్చు, అలాగే తగ్గించవచ్చు. అది పూర్తిగా వారి యొక్క కంట్రోల్లో ఉంటుంది. కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్ కరెన్సీని ప్రింట్ చేస్తూ, సర్క్యులేట్ చేస్తూ కరెన్సీ వాల్యూని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. మన ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇక డిజిటల్ కరెన్సీ విషయానికి వస్తే ఇది పూర్తిగా ఇంటర్నెట్ మనీ. దీనికి ఎటువంటి రూపం ఉండదు. లెంత్, బ్రెడ్త్, హైట్, థిక్నెస్ వంటి ఫిజికల్ డైమెన్షన్స్ ఉండవు. దీనిని మనం ఫిజికల్గా చూడలేము, తాకలేము. ఇది ప్రపంచంలోని ఏ కంట్రీ గవర్నమెంట్ లేదా సెంట్రల్ బ్యాంక్ ఆధీనంలో ఉండదు. ఈ డిజిటల్ కరెన్సీని కంట్రోల్ చేయడానికి ఎటువంటి అథారిటీ కానీ ఆర్గనైజేషన్స్ కానీ లేవు. ఇది ఒక డీసెంట్రలైజ్డ్ మనీ. అంటే ప్రపంచంలోని ఎవరైనా దీనిని ఎక్కడి నుంచైనా వాడచ్చు. క్రిప్టో కరెన్సీస్ అయిన బిట్కాయిన్, డోజీకాయిన్, ఇథేరియం వంటివి అన్నీ డిజిటల్ కరెన్సీస్. వీటికి ఎటువంటి ఫిజికల్ అపియరెన్స్ ఉండదు. కేవలం కొన్ని బైట్స్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేసుకుని ఆన్లైన్ ఫామ్లో ఉండే ఈ కరెన్సీని ఉపయోగించి మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అయితే ఈ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చాలా సెక్యూర్గా ఉంటాయి. ఎవరు కూడా వాటిని ఐడెంటిఫై చేయలేరు. అందువల్ల చాలామంది క్రిమినల్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం ఈ డిజిటల్ కరెన్సీస్ని వాడుతున్నారు. డిజిటల్ కరెన్సీస్ యొక్క ప్రొడక్షన్ మైనింగ్ అనే పద్ధతి ద్వారా జరుగుతుంది. వీటి యొక్క ప్రొడక్షన్ లిమిటెడ్గా ఉంటుంది. ఉదాహరణకి బిట్కాయిన్ అనే డిజిటల్ కరెన్సీ యొక్క మ్యాక్సిమం ప్రొడక్షన్ 21 మిలియన్. అంతకంటే ఎక్కువ బిట్కాయిన్స్ని మనం ప్రొడ్యూస్ చేయలేం. బిట్కాయిన్, ఇథేరియం, డోజీకాయిన్ వంటి క్రిప్టో కరెన్సీస్ మన ఫ్యూచర్ కరెన్సీ అయ్యే అవకాశం ఉంది. ఒక అంచనా ప్రకారం మనం యూజ్ చేసే నార్మల్ కరెన్సీలో 90% కరెన్సీ డిజిటల్ ఫామ్లో ఉంది. నార్మల్ కరెన్సీ డిజిటలైజ్ అవుతున్న ఈ సమయంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి. అందువల్ల ప్రజలు డిజిటల్ కరెన్సీపై ఆసక్తి చూపిస్తున్నారు. మన కంట్రీలో డిజిటల్ కరెన్సీని వాడటం ఇల్లీగల్ కాదు, కానీ వాటిని గవర్నమెంట్ మరియు సెంట్రల్ బ్యాంక్ రెగ్యులేట్ చేయలేదు. ఇప్పుడంటే పేపర్ కరెన్సీని, అల్యూమినియం మెటల్ కాయిన్స్ని కరెన్సీగా వాడుతున్నాం. అయితే ఇవేవి కూడా ఒకప్పుడు అందుబాటులో లేవు. ఒకప్పుడు ప్రజలకు కొనటం, అమ్మటం అంటే ఏంటో తెలియదు. వారికి తెలిసింది ఒక్కటే, ఇచ్చి పుచ్చుకోవడం. దీనిని బర్టర్ సిస్టమ్ అని అంటారు.
తెలుగులో దీనిని పరివర్తక వ్యవస్థ అని, వస్తు మార్పిడి విధానం అని అంటారు. డబ్బును కనుగొనక ముందు ఈ విధానం అందుబాటులో ఉండేది. ఈ విధానంలో ఒక వ్యక్తి తనకు కావలసిన వస్తువును మరొక వ్యక్తి నుండి తీసుకొని దానికి ప్రతిఫలంగా తన దగ్గర ఉన్న వస్తువును ఇచ్చేవాడు. ఉదాహరణకు ఏ మరియు బి అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఏ అనే వ్యక్తి వరి సాగు చేస్తూ ధాన్యాన్ని పండిస్తాడు. బి అనే వ్యక్తి చేపలు పడుతూ ఉంటాడు. ఇప్పుడు ఏకి చేపలు అవసరం అయ్యాయి, అలాగే బికి ధాన్యం కావాల్సి వచ్చింది. అప్పుడు ఏ మరియు బి తమ దగ్గర ఉన్న ధాన్యాన్ని, చేపలను వాటి యొక్క విలువతో సంబంధం లేకుండా ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా తమ అవసరాలను తీర్చుకుంటారు. ఇందులో మనీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఈ విధానం కొన్ని శతాబ్దాల పాటు కొనసాగింది. ఆ తర్వాత ఉప్పు, గవ్వలు మరియు జంతువుల చర్మాన్ని కరెన్సీగా వాడారు. 6th సెంచరీ బీసీలో కాయిన్ కరెన్సీ వాడకంలోకి వచ్చింది. ఇండియన్స్, చైనీస్, అలాగే మిడిల్ ఈస్ట్లోని లిథియన్స్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కాయిన్ కరెన్సీని తయారు చేశారు. ఆ తర్వాత అన్ని కంట్రీస్ తమ కరెన్సీని ఏర్పరచుకున్నాయి. మన ఇండియాలో 6th సెంచరీ బీసీలో ఇండియాని రూల్ చేస్తున్నటువంటి మహాజనపదాస్ అనే 16 స్వతంత్ర రాజ్యాలు సిల్వర్తో చేసిన ఇండియన్ కాయిన్స్ని అందుబాటులోకి తెచ్చాయి. అయితే ఈ కాయిన్స్ స్టాండర్డ్ వెయిట్తో ఇరెగ్యులర్ షేప్స్లో ఉండేవి. ఈ 16 కింగ్డమ్స్ వారికి అనుకూలంగా కాయిన్స్ని ప్రింట్ చేసుకునేవి. నచ్చిన సింబల్స్ని కాయిన్స్ వెనకాల ప్రింట్ చేసుకునేవి. అలాగే వివిధ రకాల పుష్పాలు, జంతువులు మరియు మతపరమైన సింబల్స్ని కాయిన్స్ వెనకాల ప్రింట్ చేసేవి. ఆ తర్వాత 4th నుండి 2nd సెంచరీ బీసీ వరకు మౌర్యన్ పీరియడ్ కొనసాగింది. ఈ టైం పీరియడ్లో కాయిన్స్ 3 గ్రామ్ వెయిట్తో సర్క్యులర్ మరియు స్క్వేర్ షేప్లో ఉండేవి. అయితే కాయిన్స్ని తయారు చేయడానికి మౌర్యన్ కింగ్స్ గోల్డ్, సిల్వర్, కాపర్ మరియు లెడ్ వంటి మెటల్స్ని వాడేవారు. ఈ టైం పీరియడ్లోనే ఇండియన్ కాయిన్స్కి ఒక ఫిజికల్ షేప్ లభించింది. మౌర్యన్స్ తర్వాత కుషన్స్ ఇండియాని పరిపాలించారు. ఈ టైం పీరియడ్లో కాయిన్స్పై ఆయుధాలను పట్టుకుని ఉన్న రాజుల బొమ్మలను ప్రింట్ చేసేవారు. అలాగే కాయిన్స్ యొక్క సైడ్ భాగంలో రిలీజియస్ రైటింగ్స్ని రాసేవారు. ఈ కాయిన్స్ యొక్క బ్లూ ప్రింట్ని మనం ఇప్పటికీ కూడా కొన్ని మోడర్న్ కాయిన్స్ని తయారు చేయడానికి ఫాలో అవుతున్నాం. మౌర్యన్స్ తర్వాత ఇండియాని రూల్ చేసిన ఢిల్లీ సుల్తాన్స్ కాయిన్స్ పైన ఉన్నటువంటి ఇండియన్ కింగ్స్ అలాగే ఇతర సింబల్స్ని ఇస్లామిక్ కాలిగ్రఫీతో రీప్లేస్ చేశారు. సుల్తాన్స్ తర్వాత ఇండియాని ముఘల్స్ రూల్ చేశారు. ఇండియన్ కరెన్సీ హిస్టరీలో ముఘల్ పీరియడ్ చాలా ఇంపార్టెంట్ ఫేస్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇండియన్ కరెన్సీ అయిన రూపీ పుట్టుకకు బీజం పడింది ఈ టైం పీరియడ్లోనే. ముఘల్ ఎంపైర్ 1526 AD నుండి 1717 AD వరకు ఉంది. అంటే దాదాపు 2 శతాబ్దాల పాటు ముఘల్ ఎంపైర్ ఉంది. ముఘల్ ఎంపైర్ని బాబర్ అనే వ్యక్తి స్థాపించాడు. అతని తర్వాత అతని కొడుకు హుమాయూన్ రాజ్యాన్ని పరిపాలించాల్సి ఉండగా అతను ప్రపంచ యాత్రకు వెళ్తాడు. అయితే ఈ సమయంలో కమాండర్గా ఉన్న షేర్షా సూరి అనే వ్యక్తి రాజ్యాన్ని ఆక్రమించి రాజు అవుతాడు. ఇతను రాజుగా ఉన్న సమయంలో తన రాజ్యంలో ఉన్న అన్ని కాయిన్ కరెన్సీస్ని ఏకం చేసి ఒక సింగిల్ కరెన్సీని ఇష్యూ చేస్తాడు. దానికి రూపీ అనే పేరు పెడతాడు. షేర్షా సూరి తర్వాత మళ్ళీ రాజ్యాన్ని ముఘల్స్ పరిపాలిస్తారు. అయితే అతను ఇష్యూ చేసిన రూపీ అనే సిల్వర్ కాయిన్ కరెన్సీ మాత్రం ముఘల్ ఎంపైర్ ముగిసేంత వరకు, అలాగే బ్రిటిష్ రూల్ స్టార్ట్ అయ్యాక కూడా చెల్లుబాటులో ఉండేది. ముఘల్ ఎంపరర్ అయిన ఫరూక్సియర్ 1717 ADలో ఇండియాని ఇండైరెక్ట్గా ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా పరిపాలిస్తున్న బ్రిటిషర్స్కి ముఘల్ మనీని ప్రింట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తాడు. అప్పుడు కరెన్సీ ప్రింటింగ్ మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉండేది. బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఇండియాని 1857 AD వరకు పరిపాలించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కొనసాగుతున్న సమయంలో బ్రిటిష్ గవర్నమెంట్ 1812 ADలో మొట్టమొదటిసారిగా ఇండియాలో పేపర్ కరెన్సీని ప్రవేశపెట్టింది. అప్పుడు ఉన్న బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, జనరల్ బ్యాంక్ ఇన్ బెంగాల్ మరియు బెంగాల్ బ్యాంక్స్ మొదటిసారిగా 250 రూపీస్ నోట్ని ఇష్యూ చేస్తాయి. ఇది ఇండియాలో ఫస్ట్ పేపర్ కరెన్సీ. అయితే 1857లో ముఘల్ ఎంపైర్ పూర్తిగా నశించిపోవడంతో ఇండియాలో డైరెక్ట్ బ్రిటిష్ రూల్ స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్ బ్రిటిష్ రూల్ స్టార్ట్ అయ్యాక అప్పటి వరకు కాయిన్స్ వెనకాల ఉన్న ఇండియన్ కింగ్స్ మరియు ఇతర సింబల్స్ని బ్రిటిష్ కింగ్స్ మరియు క్వీన్స్ సింబల్స్తో రీప్లేస్ చేసి రూపీని అఫీషియల్ కరెన్సీగా అనౌన్స్ చేస్తారు. అలాగే 1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోట్స్ని విడుదల చేస్తారు. అలా ఆర్బీఐ నుండి విడుదలైన ఫస్ట్ పేపర్ కరెన్సీ 5 రూపీస్ నోట్. ఆర్బీఐ 1 రూపీ నుండి 10,000 రూపీ నోట్స్ వరకు ప్రింట్ చేసేది. కానీ ఆర్బీఐ కంటే ముందు 1 రూపీ పేపర్ కరెన్సీని బ్రిటిష్ గవర్నమెంట్ వరల్డ్ వార్ I టైంలో మెటల్స్ యొక్క షార్టేజ్ కారణంగా 1 రూపీ కాయిన్స్కి బదులుగా 1 రూపీ పేపర్ కరెన్సీని ఇష్యూ చేసింది. అయితే ఆర్బీఐ ప్రింట్ చేసిన హైయెస్ట్ కరెన్సీ 10,000 రూపీస్. 1947లో బ్రిటిషర్స్ ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తూ ఇండియన్ రూపీని బ్రిటిష్ పౌండ్స్కి ఈక్వేట్ చేస్తారు. దీనివల్ల ఇండియన్ రూపీ వాల్యూ చాలా తగ్గిపోతుంది. ఎంతలా అంటే 1917లో 1 ఇండియన్ రూపీ వాల్యూ $15కి సమానంగా ఉంటే ఇండియన్ రూపీని
బ్రిటిష్ పౌండ్స్కి ఈక్వేట్ చేశాక 4 రూపీస్ వాల్యూ $1 వాల్యూకి సమానంగా ఉండేది. ఇండిపెండెన్స్ వచ్చాక ఏర్పడిన ఇండియన్ గవర్నమెంట్ అప్పటి వరకు కాయిన్స్ మరియు పేపర్ కరెన్సీ మీద ఉన్న సింబల్స్ని లయన్ క్యాపిటల్తో రిప్లేస్ చేసి లయన్ క్యాపిటల్ని నేషనల్ ఎంబ్లమ్గా గుర్తించింది. అలాగే 5,000 మరియు 10,000 రూపీ నోట్స్ని డిమానిటైజ్ చేసింది. అఖండ భారత్ మిషన్లో భాగంగా సపరేట్ కరెన్సీతో సపరేట్ స్టేట్గా ఉన్నటువంటి హైదరాబాద్ని 1948లో ఇండియాలో కలిపేస్తారు. దీనివల్ల కొంతకాలం పాటు ఇండియాలో హైదరాబాద్ రూపీ మరియు ఇండియన్ రూపీ 2 కరెన్సీస్ కూడా వినియోగంలో ఉండేవి. ఆ తర్వాత హైదరాబాద్ రూపీ ఎగ్జిస్టెన్స్ కోల్పోయి ఇండియన్ రూపీ చెలామణిలో ఉండేది. కాలం గడుస్తున్న కొద్దీ ఇండియాని రూల్ చేసిన డిఫరెంట్ గవర్నమెంట్స్ కరెన్సీకి ఎన్నో మార్పులు చేశాయి. అలాగే డిఫరెంట్ డినామినేషన్స్లో కరెన్సీని అందుబాటులోకి తెచ్చాయి. ఇండియన్ జాగ్రఫీ, కల్చర్, ట్రెడిషన్, ఎకానమీ, ఆర్కిటెక్చర్, బయోడైవర్సిటీ, స్పెషల్ మూమెంట్స్ని రిప్రజెంట్ చేసే విధంగా ఇండియన్ పార్లమెంట్, హిమాలయాస్, సంజిస్తూప, ఆయిల్ రింగ్స్, అగ్రికల్చరల్ సైట్స్, వైల్డ్ లైఫ్ వంటి ఐకానిక్ సింబల్స్ని కరెన్సీపై ప్రింట్ చేశాయి. 15 ప్రాంతీయ భాషలను కూడా కరెన్సీపై చేర్చాయి. మనం వాడుతున్న మహాత్మా గాంధీ సిరీస్ నోట్స్ ఆర్బీఐ 1996లో స్టార్ట్ చేసింది. అయితే అది ఇప్పటికీ కొనసాగుతుంది. అయితే 2010 వరకు ఇండియన్ రూపీకి ఎటువంటి అఫీషియల్ సింబల్ లేదు. ఆర్ఎస్ మరియు ఆర్ఈ అనే 2 షార్ట్కట్ సింబల్స్ని మనం వాడేవాళ్ళం. అందువల్ల 2010లో కాంగ్రెస్ హయాంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ రూపీకి ఒక అఫీషియల్ సింబల్ని ఇష్యూ చేసింది. దీనిని ఓపెన్ కాంపిటీషన్ ద్వారా ఎంపిక చేశారు. దీనిని ఉదయ్ కుమార్ అనే ఐఐటి స్టూడెంట్ డిజైన్ చేశాడు. ఆ తర్వాత 2014లో డిమానిటైజేషన్ జరిగాక కొత్త 2000 మరియు 500 రూపీ నోట్స్ చెలామణిలోకి వచ్చాయి. అలాగే ఇతర డినామినేషన్స్లో కూడా కొత్త నోట్స్ అందుబాటులోకి వచ్చాయి. మనం ఇప్పుడు ఆ నోట్స్ని మనం వాడుతున్నాం. మనం యూజ్ చేస్తున్న కాయిన్ కరెన్సీని ఆర్బీఐ ముంబై, హైదరాబాద్, కల్కటా మరియు నోయిడాలోని మింట్స్లో ప్రింట్ చేస్తుంది. అలాగే పేపర్ కరెన్సీని నాసిక్, దేవాస్, మైసూర్ మరియు సాల్బోని మింట్స్లో ప్రింట్ చేస్తుంది. అక్కడి నుండి ఆర్బీఐ కంట్రీ వైడ్గా ఉన్న తన బ్యాంక్స్ మరియు ఆఫీసెస్ ద్వారా మనీని సర్క్యులేట్ చేస్తుంది. ఇలా ఇండియన్ కరెన్సీ బార్టర్ సిస్టమ్ నుండి బ్యాంక్ నోట్స్ వరకు వచ్చింది. ఈ క్రమంలో ఎన్నో మార్పులు చెందింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోరోవర్ నోటిఫికేషన్ బెల్ని తప్పకుండా ఆన్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను ఫర్దర్గా చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.